ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 101 అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. చూడండి. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఎంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గమున తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. అవి నాకు అంటనీయకము. మూర్ఖచిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలనని దౌర్జన్యమును నేను అనుసరింపను. తమ పొరుగువారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయమును గలవారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఇంకా వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడంట? దావీదు గారు నిర్దోషముగా ప్రవర్తించేవాడిగా ఉన్నాడంట, నీతిగా ప్రవర్తించేవాడిగా ఉన్నాడంట. ఇంకా ఎప్పుడు వస్తావు ప్రవ్వా? నా యథార్థతను నువ్వు ఎప్పుడు చూస్తావు ప్రవ్వా? ఎప్పుడు నా దగ్గరికి వచ్చి, నా ఇంటికి వచ్చి నువ్వు నాకు న్యాయం తీరుస్తావు ప్రవ్వా అని ఆయన దేవుణ్ణి అడిగేవాడిగా ఉన్నాడు, దేవుడితో మాట్లాడేవాడిగా ఉన్నాడు, దేవుని స్తుతించేవాడిగా ఉన్నాడు. అయితే మనం చెప్పగలుగుతున్నామండి ఏమని? ప్రవ్వా, నేను నీతిగా ఉన్నాను, నిర్దోషముగా ఉన్నాను, యథార్థముగా ఉన్నాను, అబద్ధం ఆడకుండా ఉన్నాను, దొంగతనం చేయకుండా ఉన్నాము అని మనం చెప్పగలుగుతున్నామండి? కాదండి. రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం మనం కదండి. రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం మనం. కాబట్టి మనం చెప్పలేము. అయితే ఇక్కడ వాక్యముతో ఆయన మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, దావీదు ఇలా చెప్తున్నాడు, మీ ప్రవర్తన ఎలా ఉంది? మీ ప్రవర్తన ఇప్పుడైనా, వాక్యం విన్న తర్వాత అయినా మీ ప్రవర్తన సరి చేసుకోండి అని వాక్యముతో ఆయన మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను అంటున్నాడు. ఏంటంట? అహంకార దృష్టి అంట, గర్వ హృదయాలు అంట, వాళ్ళని నేను సహింపలేను అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే అది దేవునికి ఇష్టము కాని పని అండి. దేవునికి ఇష్టమైన పని కాదు అది. దేవునికి ఇష్టం కాని పని మనం చేసి దేవునికి విరోధముగా ఎందుకు పాపము చేయాలని వాక్యముతో ఆయన మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఇంకా అబద్ధములాడు నా కన్నుల ఎదుట నుండి నిలవబడి యెహోవా పట్టణములో నుండి పాపము చేయి వారిని అందరినీ నిర్మూలము చేయుటకే దేశమంతటి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను అంటున్నాడు. ఏంటంట? అందరూ ఏం చేస్తున్నారంట? ఇంకా ఏమంటున్నాడంటే, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు. ఏంటంట? ఎవరైతే నమ్మకముగా ఉంటున్నారో, ఎవరైతే నిజాయితీగా ఉంటున్నారో, ఎవరైతే నీతిగా ఉంటున్నారో, ఎవరైతే భక్తిగా ఉంటున్నారో వారందరినీ ఆయన ఏం చేస్తున్నాడంట? కనిపెట్టేవాడిగా ఉన్నాడంట. జాగ్రత్త అండి. వాక్యముతో మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ ప్రవర్తన సరి చేసుకో, నువ్వు మంచిగా ఉండు. ఎందుకంటే నేను చూస్తున్నాను ఆల్రెడీ, నా కళ్ళు దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. నేను వెతుకుతున్నాను నమ్మకముగా ఉన్న వాళ్ళు ఎవరా అని. వెతికే టైంలో ఆయనకి మనం కనబడినట్లయితే, నీతిగా ఉండి కనబడినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. లేకపోయినట్లయితే ఇప్పుడైనా నమ్మకముగా, యథార్థముగా, నిర్దోషముగా ఉండి ఆయన కనిపెట్టినప్పుడు మనం ఆయనకి కనబడే వారిగా ఉందాము. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిసరలో మీ సహోదరి. ఆమేన్.